Dear JEE students and parents, welcome back to my channel. This is Ravi Kumar sir from Dhaveri Academy. JEE Main 2026 28th మరి పేపర్ 1 అనాలిసిస్ అయితే వచ్చేసిందమ్మా. మరి పేపర్ అయితే ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియా చూసినప్పుడు పిల్లల యొక్క అందకం లెంతీగా ఉందమ్మా. ఈరోజు అయితే బాగా పిసికిచ్చిందని చెప్పొచ్చు. ఫిజిక్స్లో మోడరేట్గా వచ్చేసింది, కాకపోతే లెంతీగా ఉంది. ప్రతి సెక్షన్లోనూ మరి ఒక గంట టైం అయితే పడుతుంది, 1 అవర్ అయితే టైం తీసుకుంటుంది. ఇక్కడ ఫిజిక్స్లో రే ఆప్టిక్స్ కానీ ఇచ్చారంటే ఎలక్ట్రోస్టాటిక్స్, సెమీ కండక్టర్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, మెకానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్స్ నుంచి క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది. కాకపోతే ఓవరాల్గా పేపర్ లెంతీగా ఉంది, టైం అయితే అసలు స్టూడెంట్స్కి సరిపోవటం. ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే ఇది మొత్తం లెంతీగా ఉంది. స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏ స్టేట్మెంట్ మొత్తం శాటభారతం ఉంది. ఆ శాటభారతం అంతా చదివేదానికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది స్టూడెంట్స్కి. ఇక్కడ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, అప్లికేషన్ బేస్డ్ ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ క్వశ్చన్ నుంచి రావటం అయితే జరిగింది. స్టూడెంట్కి చాలా లెంతీగా ఉందమ్మా. ప్రతి సెక్షన్ కూడా గంటకు మించి సరిపోవటం. అసలు 4 గంటలు ఇచ్చినా కానీ ఈ పేపర్ అవ్వదు. మరి 4 గంటలు ఇచ్చినా కానీ పేపర్ అయ్యే పరిస్థితి అయితే లేదు ఈ స్టూడెంట్స్. మరి మ్యాథమెటిక్స్ కూడా మోడరేటు, ఇది కూడా చాలా లెంతీగా ఉంది. సర్కిల్, పారాబోలా, వెక్టార్, 3D, క్యాలిక్యులస్, ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది. కాకపోతే చాలా లెంతీగా ఉంది పేపర్ అయితే. చాలా స్టూడెంట్స్కి చాలా లెంతీగా ఉంది, చికాకు పడుతున్నారు స్టూడెంట్స్ చాలామంది కూడా చికాకు పడుతుంది. మరి ఇక్కడ అక్కడక్కడ కొంతమంది స్టూడెంట్స్ టెక్నికల్ గ్లిచ్ వచ్చినాయి సార్ అని చెప్తున్నారు. మరి ఆల్ ఓవర్ ఇండియాలో టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. మరి 28th షిఫ్ట్ 1 ఈ పేపర్లో మీకు స్కోర్ రావాలంటే, సేఫ్ స్కోర్ రావాలంటే మీకు 100 to 120 మార్క్స్ రావాలమ్మా. మీరు కట్ ఆఫ్ రీచ్ అవ్వాలంటే జనరల్ స్టూడెంట్స్కి మీకు ఇది వస్తే మీకు 95 to 97% వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 99% స్టూడెంట్స్ రావాలంటే ఇక్కడ చూసినట్టయితే 165 to 180 మార్క్స్ వస్తే ఇక్కడ 99%, అంటే 165 మార్క్స్ వస్తే మీకు డెఫినెట్గా 99% వస్తుంది. మీకు ఎన్ఐటీలో సీట్ రావాలంటే 99. వీళ్ళకి ఎన్ఐటీలో సిఎస్సి బ్రాంచ్, అదేవిధంగా ఈసీ బ్రాంచ్, మంచి టాప్ ఎన్ఐటీలో వచ్చే అవకాశం, ఎటువంటి భయపడద్దు. కాకపోతే టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంది, టైం చాలా తినేస్తుంది. ఇక ఓవరాల్గా పేపర్ చూస్తే మోడరేటు, డిఫికల్టీ అని చెప్పొచ్చు. నేనైతే డిఫికల్టీ, ఎందుకంటే టైం లేదు కాబట్టి డిఫికల్టీ అని చెప్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే స్టూడెంట్స్ స్ట్రగుల్ విత్ టైం మేనేజ్మెంట్. Many candidates not able to attempt questions in mathematics, physics as well as the most in టైంలో కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ ఇన్ టైంలో అసలు కంప్లీట్ చేయలేకపోతున్నారు స్టూడెంట్స్ అయితే. ఈ పేపర్ ఈజియర్ దెన్ 23rd షిఫ్ట్ 2, అది చాలా డిఫికల్ట్. 23వ తారీఖు షిఫ్ట్ 2 కంటే చాలా ఈజీగా ఉంది పేపరు. కాకపోతే ఈచ్ సెక్షన్ 2కు గంట టైం తినేసేసింది, మొత్తము తినేసేసింది టైం. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి పేపర్ అనాలిసిస్ అయితే చాలా లెంతీగా ఉంది పేపర్. ప్రతి సెక్షన్ కూడా గంట పట్టింది. మినిమం మీకు 165 మార్క్స్ వస్తే మీకు ఎన్ఐటీలో సిఎస్సి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి. మన దగ్గర మొత్తము చూసినట్టయితే మంచి డీటెయిల్స్ అయితే ఉన్నాయమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన దగ్గర మొత్తం చూసినట్టయితే మీకు డీటెయిల్స్, ఐఐటికి సంబంధించిన డీటెయిల్స్, ఎన్ఐటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉండి. ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ డీటెయిల్స్ మనకి ఫిబ్రవరి 12వ తారీఖున రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ ఫిబ్రవరి 12వ తారీఖున మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అందరికీ వాట్సాప్లో కూడా డీటెయిల్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.